లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నట్టు బోకర్తో ఫోటో జాతకం ఎందుకు పంపిస్తారు చెప్పు. నిజమా? రే, మీ గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అమ్మాయి నచ్చిందంటున్నా లేదంటున్నా వాడికి? అక్క, అల్లుడు అనుకుంది నువ్వు కోరుకుంది ఒకటే అయినప్పుడు నచ్చకపోవడాలు ఉండవు. ఇంకెందుకమ్మా ఆలస్యం? వెంటనే పెళ్లిళ్ళ బ్రోకర్కి ఫోన్ చేసి చెప్పేసి. అలాగే. అర్రే అబ్బే సిగ్గే. అక్క, నీ కొడుకుని చూసావా? సొట్టబొగ్గ లేకపోయినా ఎట్టా నవ్వుతున్నాడు. కిటకిటెట్టేస్తానేమనుకున్నావో అల్లుడు. మావయ్య, కేశవులు వాళ్ళు ఇవ్వాల్సిన 10 లక్షలు ఎప్పుడిస్తారంట? 4 రోజులు గడువడిగారు నాన్న. సర్లే, నువ్వేం కంగారు పెట్టకరా. సర్దుబాటైతే వాళ్లే తీసుకొచ్చేస్తారు. అలాగే నాన్న. మావయ్య, నిమ్మకాయ మజ్జిగ. హలో, నేను వీరేశాన్ని. ఫోన్లో వీరేశం గారు అని వచ్చుంటుందనుకోండి. అయినా చెప్పాను. చెప్పండి. చెప్పండి అని సప్పగా అన్నారు. గాజులు గ్లాసులు సప్పుడు చేసే సమయంలో ఫోన్ చేసినందుకు పెద్ద మనసు చేసుకుని మన్నించాలి. అలాంటి దురలవాట్లు మా ఇంటా వంట లేవులేండి. మగాళ్ళన్నాక మామూలే అని మా లేడీస్ అనేయడం, నేను వినేయడం అలవాటైపోయి అట్టా అనేశాను. విషయమేంటో చెప్పండి వీరేశం గారు. మీరు నన్ను గారు అనేస్తే గారావం పట్టిపోతాను. ఆడపిల్లనిచ్చేటోళ్ళైనా సరే వ్యక్తిత్వంలో మీరు ఆ ఆదిశేషు నారాయణమూర్తి గారే. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చకముందే సంబంధం కలిపేసుకోలేవండి. మీరట్టా అనేస్తారనే గబుక్కున నేను మిమ్మల్ని బావగారు అనేయాలనిపిస్తుంది. కానీ మాటకాయం అయ్యేదాకా మీకు ఇలాంటి గోరోజనాలు ఎట్ట ఉండవని గమ్మునుండిపోయాను. సూటిగా చెప్తే బాగుంటుందండి. సూటిగా చెప్పండి. చెప్పేస్తానుండవే. మా ఆవిడ గౌరీ నాంచేస్తున్నానని నెత్తి కొట్టేసుకుంటుంది. మా విఘ్నేశు మీ అమ్మాయిని గుళ్ళో చూశాడట. నచ్చిందా అని అడిగాము. ఏమన్నాడు? చేసుకుంటే శ్రీవిద్యనే చేసుకుంటా, లేకుంటే కుంగిపోయి మద్యానికి లొంగిపోయి దేవదాసునైపోతా అని ఓ బెట్టు చేసేస్తున్నాడు. ఏంటి, తాగుడలవాటుందా మీ అబ్బాయికి? చెప్పుతో కొట్టండి సెడ్డలవాట్లుంటే. ఆడికి మీ పాప మీదున్న భక్తితో చెప్తున్నాను. సన్నాసెదవా, మీరు కాదంటే సన్యాసం తీసుకునేలా ఉన్నాడు. అర్థమైంది వీరేశం. మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం. పంతులు గారితో మాట్లాడి పెళ్లి చూపులు ఎప్పుడనేది చెప్తాను. మంచిది నారాయణ గారు. అమ్మా విద్య, నిధి, మధు. సూటిగా చెప్పకుండా విసిగిస్తారెందుకు? మీకు అలవాటు పోదా? ఓసిని చిన్నప్పటి నుంచో అలవాటే. నిన్ను పుట్టింటికి వెళ్ళిపోవే అన్నాను, పోయావా? అలవాటు కొద్దీ ఆగిపోయావు. సర్లేండి, వాళ్ళేమన్నారు? కూసంత ఆగబోయి. నేను బావగారు అనడానికి, నువ్వు అన్నయ్య గారు అని పిలవడానికి ముహూర్తం చూస్తారంటనే. బతికిపోయాం. వాళ్ళు గనక మనసు మార్చుకోకుంటే మనవాడు మనిషే కాదు. ఆడెప్పుడు కాదు, నా పోలికే. ఏంటి నాన్న చాలా ఆనందంగా ఉన్నారు? అమ్మ నిధి, అక్కకి మ్యాచ్ వచ్చింది కదమ్మా. ఆ అబ్బాయికి మన విద్య చాలా బాగా నచ్చిందంట. అమ్మా విద్య, ఆ అబ్బాయి నిన్ను ఈరోజు గుళ్ళో కలిశాడంట కదా?
ఇది అనుకుని వెళ్ళిందా అనుకోకుండా వెళ్ళిందా? ఛ! ఏదైతేనే పెళ్లి ముహూర్తాలు పెట్టేసేలా ఉన్నారు. ఇప్పుడు నా తమ్ముడు పరిస్థితి ఏంటి? అమ్మా విద్య, నువ్వు పూజించే విఘ్నేశ్వరు లాంటివాడే నీకు భర్తగా రాబోతున్నాడమ్మా. నీకు సంతోషమేగా? మావయ్య గారు, మన విద్య గురించి బ్రోకర్ పూర్తిగా అబ్బాయి వాళ్ళకి చెప్పాడో లేదో కనుక్కోండి. చెప్పాడమ్మా. ఆ అబ్బాయి మన విద్యను తప్ప మరెవ్వర్నీ చేసుకోనని అంటున్నాడంట. అమ్మా వినపడిందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? నాకేం చెవుడు లేదు. అమ్మ నిధి, పెళ్లి చూపులకు అక్కని అందంగా రెడీ చేసే బాధ్యత నీదే. అలాగే నాన్న. ఫినాయిల్ బాటిల్ ఒక 4, చీపుర్లు ఒక 6, బాత్రూమ్లు కడగడానికి 3, ఊడ్చడానికి ఒక 3, చాక్పీస్ డబ్బాలు ఒక 10, డస్టర్లు. నీకేది మంచో ఏది చెడో మాకు తెలీదా? నోరు మూసుకున్నాడు. రమ్మన్నా కదా. ఆగండమ్మా, ఆగండి. పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అమ్మాయిని చూసుకోవడానికి మంచి సంబంధం వచ్చింది సార్. సంయుక్తకు 15 ఏళ్ళు ఉంటాయి అంతే. 10వ తరగతి చదువుతుంది. ఇంకో 5-6 ఏళ్ళు పోయాక పెళ్లి ప్రయత్నం చేయండి, తప్పులేదు. అలా అంటారేంటి సార్? అప్పుడు ఎలాంటి సంబంధం వస్తుందో ఏంటో ఎవరికి తెలుసు? ఆడపిల్ల బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే మంచి సంబంధాలు క్యూ కడతాయి. అలా కాదని బలవంతంగా బాల్య వివాహం చేస్తే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అన్నా, మీరు చెప్పకపోతే మా అమ్మ నాన్నలు వినేవారే కాదు. థ్యాంక్స్ అన్నా. సార్ని అన్నా అంటున్నావంటే? రే గణపతి, ఏంటి సార్ అని ఫోదులిచ్చాడా వీడు? ఎరా గణపతి, నువ్వు అటెండర్ అని ఎవరూ అడగకముందే చెప్పాలి కదరా. అయినా మీరేంటండి, షర్టు ప్యాంట్ మంచి తెచ్చుకుంటే మాస్టారు అని ఫిక్స్ అయిపోతారా? వీడి స్కూల్లో ప్యూను. వీడితో మీరే మొరబెట్టుకున్నారండి. రేయ్, ఇంకా చూస్తావేంట్రా? ఆ లిస్టు రాసుంటే త్వరగా తెచ్చి తగలడు. అలాగే సార్. నువ్వు టీచర్ అనుకుని ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాం. ఆఫ్టర్ ఆల్ ప్యూనివి మాకు పాఠాలు చెప్తావా? సార్ తీసుకుపోదా సార్, నా మాట వినండి సార్. అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. బాగా చదువుతున్నప్పుడు చదివించాలి కానీ చిన్న పిల్లకి పెళ్ళండి సార్, ప్లీజ్ సార్. జరగవయ్యా. రేపు నీకు సంబంధాలు వచ్చినప్పుడు ఎంత జీతం వస్తుంది, ఎంత వస్తుంది అని అడుగుతారు. అటెండర్ అని తెలియగానే టెండర్ వేయాలనుకున్న అమ్మాయిలు కూడా మళ్ళీ నీ ముఖం చూడరు. ఈ కాలం లేడీస్ ఎలా ఉన్నారనుకున్నావు? చూస్తావేంటే? పదా నువ్వు నడవే. రా, ఎవరు మూసుకొని రా. చిన్నపిల్ల పెళ్ళి మాత్రమే కాదు, నా పెళ్ళి కూడా ఆగిపోతుంది. నన్ను మాస్టర్ అనుకుని పెళ్లి చేసుకోవాలనుకుందేమో శ్రీవిద్య. అమ్మ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అబద్ధం ఆడాను నేను. ఆ అమ్మాయి జీవితం దృష్టిలో పెట్టుకొని నిజం చెప్పాలి.
పోలీసులకు కంప్లైంట్, శ్రీవిద్యకు లెటర్, రెండు రాస్తాను. అటెండర్ అని తెలియగానే టెండర్ వేయాలనుకున్న అమ్మాయిలు కూడా మళ్ళీ నీ ముఖం చూడరు. నాకు గణపతి మాస్టర్ అని ఒకరు తెలుసు, అందుకే అడిగాను. గణపతి మాస్టారు వీడి స్కూల్లో ప్యూను. ఎరా ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారండి. రేసన్నా అసలు ఈ టీని ఎవడు కనిపెట్టాడో గానీ రోజు రోజుకి మందు కంటే అసలు తయారైపోతుంది. అవునవును. అల్లుడేటి ఈ టైంలో స్కూల్లో ఉండకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు? హోల్డ్ ఆన్. ఏట్రా ఈ టైంలో రోడ్డు మీద? పిల్ల కోసమా? నీకోసమే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావేంటి? నా లుంగిలోది రాత్రి ఛార్జింగ్ ఎట్టు కూడా మర్చిపోయాడు. అయినా నాతో అంత అర్జెంట్ పని ఎట్రా నీకు? ఇప్పటి వరకు నేను ఏ అబద్ధాలు ఆడినా అమ్మ కోసమే ఆడాను మామ. నాకు తెలుసు కదరా, ఇప్పుడెందుకు చెప్తున్నావు? విద్య గారికి నిజం చెప్పాలనిపించింది మామ. అంత మంచి అమ్మాయిని మోసం చేస్తున్నాను అనే ఆలోచన వస్తేనే నా వల్ల కావడం లేదు. ఎంతోమందిని చూస్తే నీకు తగ్గట్టు అమ్మాయి కనిపించింది, నీ మనసుకు నచ్చింది. నువ్వు తొందరపడి మంచి సంబంధాన్ని పాడు చేసుకోవద్దురా. అది కాదు మామ. ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండగలవా? ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నిజం చెప్పగలవా? తొలి చూపులోనే నా మనసుకు దగ్గరైంది. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పలేను. అందుకే ఈ లెటర్ రాశాను. ఏముందిరా అందులో? తనంటే నాకెంత ఇష్టమో అలాగే నేను మాస్టర్ని కాదు అనే నిజం. రేయ్ మతాన పోయిందేట్రా నీకు? చూడు, ఏ అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమంటారు పెద్దోళ్ళు. అలా ఎందుకంటారో తెలుసా? పెళ్లికి ముఖ్యం రెండు మనసులు, మిగతా అన్ని తర్వాత. రేయ్ నువ్వు ఈరోజు కాకపోతే వచ్చే ఏడాదైనా టీచర్ అవుతావురా. కానీ నువ్వు ఆ అమ్మాయిని పోగొట్టుకుంటే, తనకి ఇంకోటితో పెళ్ళైతే నువ్వు జీవితాన్నే కోల్పోతావు. ఓసారి ఆలోచించు. నమస్కారం అండి. నమస్తే. అల్లుడు, నీ కాబోయే బావగారు. నమస్తే అండి. నమస్తే. మీ ఇంటికే బయలుదేరానండి. ఇంతలో మీరే కనిపించారు. నాన్నగారు రేపు మిమ్మల్ని మా చెల్లెల్ని చూసుకోవటానికి రమ్మని చెప్పమన్నారు. ఎంత మంచి మాట చెప్పారండి. మీ నోరు తీపిసేద్దామంటే దగ్గరలో స్వీట్ షాప్ కూడా లేదు. ఆ పోనీ కాఫీనే తాగుదురు రండి. పర్వాలేదండి, నాకు వేరే ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అది చూసుకొని షాప్కి వెళ్ళి చెల్లెల్ని ఇంటికి పంపించాలి. రోడ్డు మీద చెప్తున్నానని తప్పుగా ఏమనుకోరు కదా? అలా ఏమనుకోలేదండి. వస్తానండి. అలాగేనండి. ఉంటాను. మంచిదండి.
అల్లుడు చూసావా, దేవుడు మీ ఇద్దరిని కలపాలని చాలా గట్టిగా ఫిక్సింగ్ అయ్యాడు. మా ఒక్కసారి విద్యా గారిని చూడాలని ఉంది. అయితే వెళ్ళు, కలిసిరా. ఎలా మా? అల్లుడు, నిజం చెప్పాలనే ఆలోచన వల్ల నీ బుర్ర పూర్తిగా పులిహార అయిందిరా. నా సెల్లి షాప్లో ఉందని ఇందాక అలా అన్నయ్య చెప్పాడుగా. షాప్కి వెళ్ళి నువ్వేదైనా మాడాల్సి ఉంటే ప్రేమగా మాడేసాయి. అలాగే మామ. అల్లుడు, కంగారు నిజం చెప్పేస్తావేమో, చెప్పకు, జాగ్రత్తగా మాట్లాడు. సరే. కొత్త స్టాక్ ఎలా ఉంది నీరజ? చాలా బాగుందక్క. 1000 రూపాయలైనా ఇట్టే కొనేస్తారు. మీ నాన్నగారు మాత్రం 500 కంటే ఎక్కువ అమ్మొద్దని చెప్పారు. కస్టమర్లు దేవుళ్ళ లాంటి వాళ్ళు, మోసం చేయకూడదు. ఏం కావాలి సార్? సార్ మిమ్మల్నే. అది జెన్ సెక్షన్ బ్యాక్ సైడ్ ఉంది సార్. నీరజ, ఆయన చీర కొనడానికే వచ్చారేమో. అవునండి, మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇతని వాలకమేంటో తేడాగా ఉందేంటి? చీర ఎవరి కోసం సార్? తన కోసమే. తనంటే ఎవరు సార్? మీ భార్య కోసమా? అవును, కాబోయే భార్య కోసం. మీరు నా మనసుకు నచ్చేశారు విద్యా గారు. మీరు దూరం అయితే నా వల్ల కాదేమో. మీకు నిజం చెప్పాలనే నా నిర్ణయం మార్చుకోవాలనిపిస్తుంది. చూస్తూ చూస్తూ నా ప్రాణంగా మారిన మిమ్మల్ని ఇంకొకరి భార్యగా నేను అస్సలు ఊహించుకోలేను. పెళ్ళయ్యాక మీకు నిజం తెలిసి మీ చేతులతో నాకు ఉరిశిక్ష వేసినా నేను ఆనందంగా భరిస్తాను. సార్, కాస్త చీరలు చూసి చీరలు సెలెక్ట్ చేసుకుంటారా? సరేనండి. మీ భార్య గారు ఏ కలర్లో ఉంటారు? బంగారం లాంటి మనసుతో బంగారు వర్ణంలో ఉంటుంది. అయితే ఈ కలర్ బాగుంటుంది, చూడండి సార్. ఇది బాగుంటుంది, తీసుకోండి సార్.
మెరూన్ కలర్ చీర బాగుంటుందండి, చూడండి. ప్యాక్ చేసేయండి. కథ పూర్తిగా అర్థమైంది. సో చీర 500. లవ్ లెటర్ అనుకుంటా. ఈయనెవరో చాలా పద్ధతిగా ప్రేమిస్తున్నాడు. విద్యార్థికి డైరెక్ట్గా ఇవ్వకుండా నాకిస్తున్నాడు. సార్, బిల్ ఇందులోనే వెయ్యాలా? అవసరం లేదు. ఈ చీర తనకివ్వండి. నా లైఫ్లోకి వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈసారి నాకు కనిపించినప్పుడు ఈ చీరలోనే కనిపిస్తారు అనుకుంటున్నాను. అబ్బాయి చాలా పద్ధతిగా ఉన్నాడక్క. నీకు సరైన జోడి. మిమ్మల్ని చూస్తే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే ముందే మీరు మనసులు ఇచ్చేసుకున్నారని అర్థమైంది. ఇక చాలా ఆపు నీరజ, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అక్క, మన గణపతి నిజంగా అదృష్టవంతుడు. బావ ఎప్పుడూ ఓ మాట అంటుండేవాడు, గుర్తుందా? నా ఇంటి పేరు నిలబెట్టేటోడు నా గణపతిని. అది నిజమే. మొన్న బ్రోకర్ తెచ్చిన సంబంధం ఉంది కదా, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. నేను అల్లుడు టీ తాగుతుంటే సరునో కారు వచ్చాగింది. చూస్తే సూపులకొచ్చిన పిల్ల అన్నయ్య ఎంత మర్యాదగా మాట మాట కలుపుకుపోయాడో తెలుసా? ఏదైనా పెంపకంలో ఉంటుందిరా. మరే అక్క, నీకు అసలు విషయం తెలిస్తే కేజీ పందార తెచ్చి నా నోట్లో పోహెత్తావే. శ్రీశైలం, ఏంట్రా అది? ఆ పిల్లన్నయ్య రేపు మన వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి రమ్మన్నాడు. అవునా శ్రీశైలం? అయితే ఆ అమ్మాయికి మన వాడు నచ్చినట్టేగా? నచ్చకపోతే ఎత్తుక్కుంటూ వచ్చేందుకు పిలుస్తారక్క. ఇదిగో, నా మాట నమ్మకపోతే అల్లుడొచ్చాక అన్నీ అడుగు. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఉండొస్తాను. అల్లుడు, అల్లుడు, ఎళ్ళే పని ఏమైంది? అక్కడికి వెళ్ళాక అమ్మాయిని చూసి ఎందుకెళ్ళానో మర్చిపోయాను మావా. నాకు తెలియకుండానే ఆ అమ్మాయి వాళ్ళ షాప్లో ఆ అమ్మాయికి చీర కొనిచ్చాను. పెళ్లి కాకముందే సీర కొనిచ్చావంటే నువ్వు మామూలుడివి కాదురా. తప్పు చేశానా మావా? అది పేవరా. నిజమా మావా? యారా, నువ్వు సీరిచ్చినప్పుడు ఆ అమ్మాయి వద్దందా, సిగ్గుపడిందా? బుగ్గలకు అందలేదు కానీ సిగ్గని మాత్రం అర్థమైంది మావా. అంటే ప్రేమించిన వాళ్ళ ముందు ఆడవాళ్ళు అట్టాగే సిగ్గుపడతారులేరా. నువ్వు లవ్లో సీనియర్ కదా మావా. గుడ్ సేక్ రోయ్. ఎంతకీ సీర ఎంత అయిందిరా? 500 మావా. ఏటి 500? ఎక్కువ ఖర్చు పెట్టేశావరా. బేరం ఆడాల్సింది. సర్లే, ఆ అమ్మాయి ముందు ఏం బేరం ఆడతావులే కానీ అల్లుడు,
ఓ 200 కొట్టు. నీ పెళ్లి సెట్ అవుతుందన్న యాపీస్లో క్వార్టర్ వేస్తాను. కొంప మునిగింది మా. రే క్వార్టర్కి డబ్బు లేదని మాత్రం అనకే. లెటర్ ఆ అమ్మాయికి ఇచ్చిన చీరలు వెళ్ళిపోయినట్టుంది మా.